అందరికీ స్వాగతం. సమావేశంలో బీజేపీ వరంగల్ అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నాల వెంకటం, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతి రెడ్డి గారు, తర్వాత జిల్లా కార్యదర్శి కోక వెంకట్ గారు, జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రహి పెద్ది నవీన్ గారు, జిల్లా కోశాధికారి సూచన క్రాంతి జిల్లాలో సమావేశాన్ని ఈ అవగాహన లేకుండా పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మరి చాలా సీనియర్, 40 సంవత్సరాల రాజకీయంలో ఈసారి అవకాశం వచ్చింది. మరి ఈసారి అవకాశం వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లా నుండి ఒక టౌన్లో రిప్రజెంట్ చేస్తున్న మీ అనుభవం ఎక్కడ పోయింది? మీరు ఏం మాట్లాడుతున్నారు? రాజకీయాలలో విమర్శలు అనేది స్వామి విమర్శలు, మంచి విమర్శలు ఉండాలి, కానీ వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ జిఎస్టీ యొక్క షేర్స్ ఎప్పటికప్పటికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సంబంధించిన ప్రతి వాటాను కూడా మా కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ కోసం పనిచేస్తారు. వారు ఒక ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, వారిని వ్యక్తిగతంగా దూషించి వారు ఏదైతే దొంగ ఓట్లతో గెలిచారో, మీరు 8 ఎంపీ స్థానాలు ఏదైతే ఉన్నాయో వాటిని రాజీనామా చేయండి అని చెప్పేసి అన్నారు. బండి సంజయ్ గారు క్లియర్గా ఏం చెప్పారంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజీనామా చేసి ఎన్నికలలో పోదాం, ప్రజలు ఎన్నుకుంటారు, అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పారు. అది అర్థం చేసుకోకుండా నాయని రాజేందర్ రెడ్డి గారి అవగాహన లోపం ఉంటుంది. బండి సంజయ్ గారు మాట్లాడింది ఒకటి, దీనికి అర్థమైంది ఒకటి. రెండు, ఇంకోటి బీసీ లీడర్షిప్ గురించి నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. బండి సంజయ్ గారు బీసీల కోసము పోరాడే ఒక బీసీ నేత. జరిగితే వాళ్ళు ధర్నా చేసిందో ఏ ఒక్క బీసీ కుల సంఘం కూడా అక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ నాయకులు వారి పదవి కాపాడడం కోసం, రాహుల్ గాంధీతో మెప్పు పొందడం కోసం ఇక్కడ నుంచి పోయి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఏంటి, మీతో కలిసి పనిచేస్తాం, ఈ వరంగల్ నగర అభివృద్ధి చాలా కుంటుపడి ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ నగరంలో మౌలిక సదుపాయాలు ప్రజలకు అందట్లేదు. త్రాగునీటి సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది, ఇంటర్నల్ రోడ్ వ్యవస్థ లేక ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. మీరు ఓట్ల కోసం రాజకీయాలు చేయకండి, అయిపోయింది. అందరం కలిసి పనిచేద్దాం, నగర అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రంలో 2వ రాజధానిగా ఉన్న ఈ కేడుగాంచిన ఈ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేద్దాం. రాండి, ఇంకొక చర్చకు వద్దాము అంటే ఈ నగరానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్ని బడ్జెట్లు, ఎన్ని నిధులు వచ్చాయి, ఏం అభివృద్ధి జరిగిందో మేము వరంగల్ చౌరస్తాలో కూర్చుంటాం. మీరు రాండి విత్ ప్రూఫ్స్, జియో కాపీస్, బడ్జెట్ అలొకేషన్, బ్యాంకులో డబ్బులు పడ్డాయి, కాంట్రాక్ట్లకు ఇచ్చిన డీటెయిల్స్తో సహా మేము వస్తాం. ఈ విధమైన ఒక మంచి వాతావరణమైన రాజకీయాలు చేద్దామే తప్ప ఈ వ్యక్తిగత దూషణలు మరించాల్సిన పరిస్థితి. ఎందుకంటే సనాతన ధర్మం నుండి రాముడు బీజేపీ పార్టీ వారని చెప్పి అవహేళన చేసి మాట్లాడడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఈ దేశము ఎంతమంది దురాక్రమదారులు పాలించినా కానీ ఈ సమాజం ఇవాళ లక్ష్యం వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కులాలుగా, చిన్న చిన్న మతాలుగా ఉండి అందరూ కూడా దేశాన్ని రక్షించుకోవడంలో హిందూ దైవభక్తి కారణం అని చెప్పి మనం గమనించాలి. అదేవిధంగా ఈ సనాతన ధర్మాన్ని కూడా తెలియకుండా 500 సంవత్సరాల క్రితం నుండి తొక్కిపెట్టిన రామ మందిరాన్ని ముందర తీసుకొస్తే దాన్ని ఏదో అవహేళన చేసి మాట్లాడడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టుగా సనాతన ధర్మాన్ని కూడా అవహేళన చేస్తే ఒప్పుకునేది లేదు, ఉపేక్షించేది లేదని చెప్పి